హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా అయితే నేను విజయవాడలో ఉన్న పంజా సెంటర్కి అయితే వెళ్ళాను. అది కూడా నేను ఇన్స్టాలో చూశాను అన్నమాట. పంజా సెంటర్లో రంజాన్ ఫేమస్ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేశారంటే ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత నా ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇదే పంజా సెంటర్. నేనైతే ఇది ఫస్ట్ టైం. చాలాసార్లు అయితే విన్నాను ప్రతి రంజాన్కి ఇక్కడ స్టాల్స్ ఓపెన్ చేస్తారని. ఈసారి అయితే వెళ్ళాల్సిందే అన్న ఉద్దేశంతో వచ్చానమాట. ఇక్కడ నిజంగా 1 కిలోమీటర్ వరకు చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. ఓన్లీ ఫుడ్ స్టాల్సే కాదు, ఇక్కడ క్లాత్ కానీ బుర్ఖాస్, టోపీస్, ఇంట్లో రంజాన్ టైంలో కావాల్సిన గ్రాసరీస్, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టి అమ్ముతున్నారండి. నాకు తెలిసి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. నెక్స్ట్ చాలామంది అయితే వస్తున్నారు, స్టూడెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అయితే వస్తున్నారు. నేను ఫ్రైడే రోజు అయితే వెళ్ళాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. మ్యాక్సిమం ఇది మనకి రంజాన్ టైంలోనే ఉంటుంది. ఈ రంజాన్ టైం తర్వాత అయితే ఈ స్టాల్స్ అయితే ఉండవండి. ఇదైతే నేను మన చుట్టుపక్కల, మన గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల అయితే చూడాల్సిన ప్లేస్ అనే చెప్తాను. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి టైం ఉంటే కనుక. అండ్ క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారో. నేనైతే ఇది 5 PM 6 ఆ టైంలో అయితే తీసానన్నమాట ఈ వీడియో. ఈ టైంలోనే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా నైట్ అయ్యే కొద్ది ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. ఇక్కడ నేను మస్ట్ ట్రై అయితే ఈ షర్బత్ అని చెప్తానండి. చాలా బాగుంది ఈ షర్బత్, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ చాలా రకాల డెజర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ చూసిన విషయం ఏంటంటే కునాఫాస్ అన్నమాట. కునాఫాస్ చాలా టైప్స్ ఉన్నాయండి. మ్యాక్స్ వీటిని ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవర్స్లో అయితే చేసి అమ్ముతున్నారు. ఇది మనకి చుట్టుపక్కల ఎక్కడ దొరకవు. సో ఇది కూడా మీరు మిస్ అవ్వకుండా తీసుకుంటారు, చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. బిర్యానీస్ కానీ, కబాబ్స్ కానీ, ఇదిగో ఇలా లైవ్లో ఉన్న వాటిని మన ముందే ఫ్రై చేసి ఇవ్వడం కానీ, అన్ని టైప్స్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారండి. చూడండి, కొన్ని స్టాల్స్ అయితే ఇదిగో ఇలాగా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాల్లో అయితే గ్రీన్ కబాబ్ టిక్కానైతే ఆర్డర్ చేసుకొని అయితే తిన్నానండి. చాలా టేస్టీగా ఉంది అండ్ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయన్నమాట. కుదిరితే వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉందన్నమాట. ఆఫ్టర్ రంజాన్ అయితే ఈ స్టాల్స్ అయితే ఉండవు. అండ్ నాకు ఇక్కడ ఇష్టమైన నా స్వీట్ సేమియాస్ కూడా కనిపించేసి వాటిని తీసుకొని ఇంకా టాటా బై బై చెప్పేసి వచ్చేసానండి. సో మీరు కూడా ఒకసారి విజిట్ అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మిస్ అవ్వకండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.